ఇప్పట్లో అంటే తెలియట్లేదు కానీ అప్పట్లో నువ్వు రిచ్ పూరో తెలుసుకోవడం చాలా ఈజీ. నువ్వు నటరాజ్ పెన్సిల్ వాడినావు అనుకో నువ్వు పోరు, నువ్వు అప్సరా పెన్సిల్ వాడినావు అనుకో నువ్వు రిచ్. నువ్వు రూపాయి 2 రూపాయల పెన్నులు వాడితే పోరు. నువ్వు కనుక ఆ గ్లాస్ పెన్ ఉంటుంది కదా, సెల్లో పెన్ 5 రూపాయలు, ఆ పెన్ను వాడితే నువ్వు రిచ్. అసలు మా ఇంట్లో నేను 10th క్లాస్ వచ్చే వరకు నాకు ఆ పెన్నే కొనియాలి. 10th క్లాస్ లో కూడా నేను ఆ పెన్ను కొంటే దాంట్లో రీఫిల్స్ మార్చి మార్చి అదే పెన్ను సంవత్సరం వాడేదాన్ని. అసలు ఈ కాలం వాళ్ళకి ఆ పెన్నులో రీఫిల్స్ మార్చొచ్చని తెలుసా? చెప్పు తెగగానే కొత్త చెప్పులు కావాలి అంటే చెప్పుచ్చు కొడతారు. నువ్వు ఫస్ట్ దానికి ఫెవిక్విక్ పెట్టాలి, అది కూడా వర్కౌట్ లేదంటే కుట్టించుకోవాలి. అసలు దానికి జరగాల్సిన ప్రయత్నాలు అన్ని జరిగి నువ్వు ఆ చెప్పులు వేసుకోవడం కంటే ప్లాస్టిక్ బాటిల్ కాళ్ళకు కట్టుకుని నడవడం బెటర్ అనే స్టేజ్ వస్తుందా? అప్పటి వరకు కొత్త చెప్పులు కొనియారు. నీ అమ్మ జీతం వైట్ కలర్ యూనిఫామ్ వేసుకున్నానంటే నా జేబులో ఖచ్చితంగా బ్లూ కలర్ పెన్ను కక్కిద్ది. నీ బర్త్డే రోజు సండే వచ్చిందంటే నీ అంత దురదృష్టవంతులు ఇంకొకళ్ళు ఉండరు. ఎందుకంటే నీ బర్త్డే రోజు నువ్వు హోంవర్క్ చేయకపోయినా నేను కొట్టరు, ఏదైనా ఆన్సర్ చెప్పకపోయినా సరే నిన్ను తిట్టరు. అదో కైండ్ ఆఫ్ స్పెషల్ అటెన్షన్ ఇస్తుంది అనమాట స్కూల్ మొత్తం.